హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా చిరంజీవులు ఇప్పటికీ బతికే ఉన్నారు అని? హిందూ పురాణాల ప్రకారం సప్త చిరంజీవులు అనగా మరణం లేని 7 వ్యక్తులు. వీరు కలియుగ అంతం వరకు జీవించి ఉంటారని నమ్మకం. ఈ 7 పేర్లు మరియు వారి కథలు. 1. అశ్వత్థామ, ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ పుత్రులను సంహరించినందుకు మరియు ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు శిక్షగా కృష్ణుడు ఇతని నుదిటిపై ఉన్న మణిని తీసివేసి కలియుగ అంతం వరకు రోగాలతో ఒంటరిగా జీవించమని శపించాడు. 2. బలిచక్రవర్తి, ప్రహ్లాదుని మనవడు. అపారమైన దానగుణం కలవాడు. ఇతని అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనావతారంలో వచ్చి 3 అడుగుల నేల కోరాడు. బలిని పాతాళానికి పంపిన విష్ణువు అతని భక్తికి మెచ్చి తదుపరి మన్వంతరానికి ఇంద్రుడిగా అయ్యే వరమిచ్చి అప్పటి వరకు పాతాళంలో చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించాడు. 3. హనుమంతుడు, శ్రీరాముని పరమభక్తుడు. లోకంలో రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉంటాడని నమ్మకం. రామాయణ కాలం నుండి నేటి వరకు ధర్మాన్ని రక్షించేందుకు ఆయన చిరంజీవిగా ఉన్నారు. 4. విభీషణుడు, రావణాసురుని తమ్ముడు. రాక్షస కులంలో పుట్టినా ధర్మాన్ని పాటించాడు. రావణుణ్ణి ఎదిరించి రాముడికి సహాయం చేసినందుకు రాముడు ఇతనికి చిరంజీవిగా ఉండి లంకను పాలించే వరమిచ్చాడు. 5. కృపాచార్యుడు, కౌరవ పాండవుల గురువు. నిష్పక్షపాతంగా ధర్మాన్ని బోధించినందుకు మరియు గొప్ప విలువిద్య కోవిదుడైనందుకు ఇతనికి చిరంజీవిగా ఉండే వరం లభించింది. 6. పరశురాముడు, విష్ణువు యొక్క 6వ అవతారం. తండ్రి ఆజ్ఞను పాటించినందుకు మరియు అహంకారులైన రాజులను అంతంచేసి ధర్మాన్ని నిలబెట్టినందుకు ఇతను చిరంజీవిగా ఉన్నాడు. కలియుగ అంతంలో కల్కి అవతారానికి గురువుగా ఇతను వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. 7. వేదవ్యాసుడు, మహాభారతాన్ని రచించిన మహర్షి. వేదాలను విభజించి పురాణాలను అందించినందుకు జ్ఞానస్వరూపుడిగా ఇతను చిరంజీవిగా ఉండి లోకానికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. శ్లోకం: అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాశ్చ విభీషణః కృపా పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. వీరిని స్మరించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని మరియు కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి.